హాయ్ హలో నమస్తే గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. చూసినారా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాం గాయస్. బాగుందే, చాలా సూపర్ ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. చూడండి గాయస్, ఈరోజు అమావాస్య ఉంది. అమావాస్య అందని వచ్చినాము, కాయలు కొట్టుకుపోదాము, మొక్కుదాము దేవునికి అని వచ్చినాం గాయస్. బాగుందా వీడియో చూడండి గాయస్. వర్షం ఆగడం లేదు గాయస్, వర్షం కూడా ఆగడం లేదు. చాలా గర్ది అంటే గర్ది ఉండదు, ఫస్ట్ కదా, అందుకోసమే చాలా గర్ది ఉండదు గాయస్. చెప్పునికి రాదు, చాలా గర్ది అంటే చాలా గర్ది. ఇప్పుడిప్పుడే వచ్చినాం గాయస్, దర్శనానికి పోలా. దర్శనంకి పోయి గాయస్ ఇప్పుడే జస్ట్ వచ్చినాం గాయస్ బయటికి. సుమారు అంటే 3 గంటలు పట్టింది గాయస్, దర్శనం పోయేకి వచ్చేకి 3 గంటలు పట్టింది. కాకపోతే మామూలే మరి, ఎందుకంటే ఇది అమావాస్య కదా, ఇంక నాగలమాస స్టార్ట్ అయింది. అందుకోసమే జనాలు కూడా ఇంక పెరుగుతారు కానీ తక్కువ గారు. చాలా హైలైట్ ఉండదు. వర్షం ఆగడం లేదు గాయస్, అల్లగా చినుకులు పడుతున్నాయి, చిన్నగా పడుతున్నాయి చినుకులు కూడా. చూడండి గాయస్, ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చినాము. 3 గంటల సమయం పట్టింది. 10 రూపాయల టికెట్ ఉంది, 25 రూపాయల టికెట్ ఉంది, 100 రూపాయల టికెట్ ఉంది. 100 రూపాయలది వీజీ అనుకుంటా నాకు తెలిసి. చూడండి గర్దీ ఎంత ఉంది. ఇంకా ఇప్పుడు మేమైతే మధ్యాహ్నం వచ్చినామో, పొద్దునైతే ఇంకా చాలా గర్దీ ఉండే. ఇప్పుడు మరి వచ్చేవాళ్ళు చాలా ఉన్నారు మధ్యాహ్నం నుంచి. ఎందుకంటే ఇప్పుడు రాత్రులు ఇక్కడే బస్తీ చేసి మళ్ళీ ఉదయాన్నే పోదాము అని చాలామంది ఉంటారు. అందుకోసమే గర్దీ అంటే గర్దీ గాయస్. చూడండి ఎక్కడ చూసినా బైకులు, ఆటోలు, టెంపులు, స్కూటర్లు, జనాలు. ఇంకా సిస్టమ్ చేయాలా వస్తుంది నాకు తెలిసి, ఇంకా చేయాలా. దేవునికి చేసే తప్పలేదు, చేసే మంచిది. ఇంకా అంతా కాంక్రీట్ అయిపోవాలి రోడ్లు అంతా. ఇప్పటికీ రోడ్లు ఏం బాగున్నాయి, ఇంకా అట్లా సైడ్ ప్లేసులు ఆపి పార్కింగ్ ప్లేసులు కానీ వాన వస్తే గిజిగిజి కాకుండా ఇంకా ప్లేస్ చేయాలా. దానికోసం చేస్తున్నారు కూడా, పర్లేదు అని ఇంకా చేయాలా. దేవుడు ఎత్తియాలా, కలగాల అందరికీ, పెద్దగా పెరగాల, ఎదుగుదల అవ్వాలా. దేవుని దీడ టూరిస్ట్ ప్లేస్ అయితేనే బాగుంటుందని నేను అనుకుంటా. అంత గ్రాండ్గా తీర్చిదిద్దాలి మనము. అందరు భక్తులు కూడా చెరో ఇంత కలిపి వేసి దేవునికి మొక్కితే బాగా అవుతుంది. మనకి పొయ్యిగా వచ్చేకి అందరికీ చాలా బాగుంటుందని నేను అనుకుంటా. మీరేమంటారో చెప్పండి గాయస్. ఎక్కడ చూసినా పప్పుల బురుగుల అంగడిలు, మళ్ళా కల్లంగడికాయ, ఇది మామిడికాయ, ఇక్కడ స్వీట్ అంతా అంగడి. ఇది కారాలు, పప్పులు, బురుగుల అంగడి అంతా. ఇది ఒక సైడ్కి పోయి ఆటోలు అన్నీ ఆపేటట్లు చేయాలి, లేకపోతే ఈడ వచ్చేది. ఈడ ఫస్ట్కి ఈడ వస్తేనే ఎంట్రీ కాడే ఆటోలు, టెంపుల్ నిలబడినప్పుడు చాలా గర్దీ అయినట్లు అవుతుంది కొద్దిసేపు. అలా తర్వాత మామూలు అవుతుంది. అంటే ఈ నెల అంతా మాత్రము ఇంకా చెప్పుకోకూడదు గాయస్. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినవి, మళ్ళీ ఈ జనాలు గర్దీ ఇంకా చెప్పుకుంటే విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్లు వారాలు ఎప్పుడైతావంటే రేపు శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతావు అనుకుంటా నాకు తెలిసి. సారీ, సోమవారాల్లో 4, బేస్తారాల్లో గురువారాల్లో 5 అనుకుంటా నాకు తెలిసి. ఇంకా అంతకేం కనుక్కోలేదు, కానీ అట్లే వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఇట్లా వస్తాయి, ఒక్కొక్కసారి అట్లా వస్తాయి. చాలా గర్దీ ఉండదు. ఫస్ట్ వచ్చి పరువు చేసుకొని పోయే వాళ్ళే చాలా ఈజీ అనుకుంటా. ఎందుకంటే ఇంకా మరి 3వ సోమవారము అట్లా 2వ సోమవారము మరి వచ్చే కొద్ది ఇంకా పెరుగుతుంది కానీ తక్కువ కావడం లేదు. ఎందుకంటే జనాలు రేపు పోదాంలే, వచ్చేది వారం పోదాంలే అన్నీ అట్లా వెనక్కి వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా చాలా గర్దీ పెరుగుతుంది. చిత్రంగా గర్దీ అంటే గర్దీ. ఈ రూట్ అది ఆదరణ పోయే రూట్ కూడా ఇది రూటే. ఇప్పుడు మామూలు సింగిల్ లైన్ ఉంది, డబల్ లైన్ వేస్తే బాగా అనుకుంటాను నేను, నాకు తెలిసి అయితే. కానీ ఎట్లా చేస్తారో తెలీదు. డబల్ వేస్తే ఎందుకంటే ఈ నెల మాత్రం చాలా గర్దీ ఉంటుంది, డబల్ వేయాలి నాకు తెలిసి. చూడండి ఇప్పుడు భక్తులు వచ్చినారు, 2 బస్సుల్లో తీసుకొని వచ్చినారు. ఎవరోళ్ళో మీలో తెలియదు కానీ 2 బస్సులు తీసుకొని వచ్చినారు గాయస్. 2 బస్సులు నిండి జనాలు, ఏం చెప్పునకు రాదులే. చూసినారు కదా, చూడండి ఇప్పుడే సగం మంది ఇట్లా ముందుకు పోయినారు. 2 బస్సులు తీసుకొని వచ్చినారు, ఎవరో తెలియదు. ఇప్పుడిప్పుడే దిగినారు. ఇట్లా బస్సులు అందరు కలిపి బస్సు తీసుకొని వస్తే కూడా ఇంకా బాగుంటుంది.
ఒకరొకరు ఆటోకి దానికి దీనికి ఆడ ఈడ అవస్థ పడేకిన కొద్దిగా లాంగ్ ఉన్నోళ్ళు అట్లా వచ్చేది చాలా బెస్ట్. ఇక్కడ ఆన్లైన్ ద్వారా కానీ అట్లా సిస్టమ్ ద్వారా బుకింగ్ చేసుకొని రూమ్లో అట్లా బస్సులు తీసుకొని వచ్చేదే నాకు తెలిసి చాలా మేలు అనుకుంటున్నాను. ఎలాంటే వచ్చి ఈ అమాస పొద్దున వస్తారు,